తదియ నోములు నోముకుంటాం మేము. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని తదియ నోములు పెట్టుకొని కుడుములు చేసుకుంటాము. ఉత్తరేనాకులు 2, ఒకటి 16, ఒకటి 5, ఒకటి 16 దారాలు, 16 ముళ్ళు, 16 వరుసలు పోసుకోవాలి. ఒకటి 5 వరుసలు పోసుకోవాలి. పోసుకొని ఇద్దరికైతే 4, 36 వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత పిండి పీసుకోవాలి. పిండి పీసుకున్న తర్వాత ఒక గిన్నెకు, రంధ్రాల గిన్నెకు, మీరు ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రకు నూనె పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. రంధ్రాల గిన్నె ఉంటే రంధ్రాల గిన్నెలో పెట్టుకొని, రాతెండి గిన్నె పెద్దది ఉంటే దానికి సైజు బట్టి వేడి నీళ్ళు పెట్టాలి. వేడి నీళ్ళు పెట్టి దాన్ని లోపల పెట్టేస్తే ఆవిరికి ఉడుకుతుంది 1/2 గంటకు. ఉడికిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి, అవి తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆవిరి ఉడికినాక పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అవి తీయాలి. తీసేసిన తర్వాత ఆవిరికి ఉడుకుతాయి. ఉడికినాక చింతకాయలు, పచ్చి చింతకాయలు తొడిమలు తీసుకొని జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు మిక్స్కి వేయాలి. మిక్స్కి వేసిన తర్వాత మనము ఒక్కొక్క గిన్నెలో 16 పెట్టుకోవాలి. 16 పెట్టుకున్న తర్వాత ఇంత పెరుగు, చింతకాయ తొక్కు మనం నూరుకున్నాం కదా, అది చింతకాయ తొక్కు, నెయ్యి వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం అక్కడ పెట్టుకొని నోముకోవాలి.